ఈరోజు కొన్ని మంచి మాటలు చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఏంటంటే అత్తాకోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉండాలి అనే దాని గురించి నేను మాట్లాడతాను. ముఖ్యంగా పెళ్ళయి ఒక అమ్మాయి అత్తవారింటికి వస్తే ఎక్కడి నుంచో ఎవరింట్లోనో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో చదువుకుని ఒక కొత్త ఇంటికి వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని మనం ఎంత సాదరంగా రిసీవ్ చేసుకోవాలి కదా అత్తవారింట్లో. అలాగే కోడలు కూడా అత్తగారిని మామగారిని ఇంట్లో ఉన్న మరుదుల్ని వాళ్ళందరినీ తన సొంత ఇంట్లో మనుషుల్లాగా, తన అన్నదమ్ముల్లాగా, అమ్మలాగా, నాన్నలాగా చూసుకుంటే ఆ సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు గొడవలు ఉండవు. కానీ ఇవాళ వచ్చిన కోడలు ఎలా ఉంటుందంటే, చదువుకొని కొద్దో గొప్ప చదువుకొని కొంచెం లోకజ్ఞానం తెలిసిన అమ్మాయిలు వస్తున్నారు. రాగానే ముందు కాలు పెట్టగానే ఫస్ట్ ఎదురుగా ఒక విరోధి ఎవరు అంటే అత్తగారు కనిపిస్తున్నారు. ఈవిడ ఎందుకు ఉండాలి ఇక్కడ మన ఇంట్లో? మనమే ఉండాలి, మన సంసారం మనమే చేసుకోవాలి, మనం సపరేట్గా వెళ్ళిపోదాం. వచ్చిన రోజు నుంచే మొదలు పెడుతున్నారు ఈ కాలం పిల్లలు. ఎందుకంటే చాలా కుటుంబాల్లో నేను చూశాను. అది చాలా చెడ్డ అభిప్రాయం వాళ్ళకి. ఎందుకంటే అది మంచి సదభిప్రాయం కాదు. అది ఎప్పుడు మనం రేపు పొద్దున్న నువ్వు కూడా ఒక అత్తగారు అవుతావు. అప్పుడు నీకొచ్చే కోడలు కూడా ఇలా చేస్తే నీ మనసు ఎలా ఉంటుంది? ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆలోచించండి. కోడళ్ళు అందరూ కూడా చాలా కుటుంబాల్లో చూస్తున్నాను. రాగానే మామూలు మధ్యతరగతి వాళ్ళు కూడా నా సంసారం నాకు, మనం వెళ్ళిపోదాం పద. ప్రతిరోజు ఊరికే సూది గుచ్చినట్టు గుచ్చుతూ ఉంటే ఎవరికన్నా కూడా బ్రెయిన్లో కొంచెం ఆలోచన వస్తుంది. ఏమో నేను లేనప్పుడు ఏం జరుగుతుందో ఇంట్లో, అందుకే నా భార్య ఇలా అంటుందేమో, వెళ్ళిపోతే మంచిదేమో, ఇంట్లో ఉండలేకపోతుందేమో. ఎంతసేపు ఇంతకాలం పెంచిన తల్లిని తండ్రిని వీళ్ళందరినీ వదిలేస్తున్నాడు వీడు. ఇటు భార్య పక్కనే వచ్చి ఈవిడ మాటలే విని, ఈవిడ ఏం చెప్తే అది విని అది చేస్తున్నాడు. అప్పటికి తను విచక్షణ జ్ఞానం అనేది కొంచెం కోల్పోతున్నాడు. కానీ ఇప్పుడు మన ఇంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఒక అమ్మాయి అత్తవారింటికి వెళితే ఎలా మెలగాలనేది ముందు తల్లి చెప్పాలి. తల్లే ముఖ్య పాత్ర వహించాలి. అమ్మ, మీ ఇంట్లో అత్తగారు ఉన్నారు, ఆవిడ కూడా నాలాంటిదే, ఆడపడుచులు ఉంటారు, మీ అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళే, వాళ్ళని ప్రేమగా చూసుకో, అత్తగారిని ప్రేమగా చూసుకో, నువ్వు మీరిద్దరూ కలిసిమెలిసి ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది అని తల్లి పంపించాలి. ముందు తల్లి చెప్పాలి. తండ్రికి ఇవన్నీ పట్టవు, కానీ తల్లి చెప్పాలి. ఇవన్నీ చిన్నప్పటి నుంచే ఇవన్నీ నేర్పించాలి అసలు పిల్లలకి. తల్లి చెప్పి అత్తగారింటికి పంపిస్తే ఆ పిల్ల అక్కడ ఆ ఇంట్లో అడుగు పెట్టగానే అత్తగారిని, మామగారిని, ఆడపడుచుల్ని అందరినీ ప్రేమగా చూసుకుంటుంది. కానీ కొంతమంది ఉన్నారు, అత్తగారులు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు, నేను కాదంటం లేదు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక చిన్న ఉదాహరణ, నేను వేసిన సినిమాలో ఒక క్యారెక్టర్, కొడుకంటే ఎంతో ప్రేమగా ఉంటుంది ఆ క్యారెక్టర్. మాట్లాడితే కొడుకు బయట నుంచి వచ్చి, అమ్మ నాకు స్నానానికి నీళ్లు పెట్టు, అమ్మ నాకు అన్నం పెట్టు, అమ్మ నాకు టవల్ ఇయ్యి, అమ్మ నాకు సబ్బు ఇయ్యి, ఇలాగా తల్లిని 24 గంటలు తల్లి చుట్టూ బొంగరంలాగా చిన్నప్పటి నుంచి తిరుగుతూ వచ్చిన కొడుకు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మని పిలవడం మానేసి భార్యని, ఏమి ఇట్రా, నాకు ఆ సోపి, ఆ టవల్ ఇయ్యి, నాకు అన్నం పెట్టు, ఇలాగ అండంతో ఈ అత్తగారు మనసు చాలా బాధపడింది. అరే, చిన్నప్పటి నుంచి నేను పెంచి నా చుట్టూ తిరిగే నా కొడుకు ఇవాళ ఏంటి పెళ్ళాం అని తిరుగుతున్నాడు అంటే నన్ను మర్చిపోయాడా, నన్ను దూరం పెడుతున్నాడా అనే బాధతోటి వేదనతోటి ఏం చేసిందంటే ఒక ఉక్రోషం వచ్చేసింది ఆవిడకి. వచ్చి చీటికి మాటికి ఇంకా కోడల్ని తిట్టడం మొదలుపెట్టింది. కోడలు ఏ పని చేసినా నచ్చదు, ఏ మాట అన్నా నచ్చదు, చీటికి మాటికి గొడవలు, కోడల్ని తిట్టడం, ఇలా రకరకాలుగా ఆవిడ చేస్తుంది. అది ఎంత తారస్థాయికి వెళ్ళిపోయిందంటే ఆ అమ్మాయి గర్భం ధరించినా కూడా లెక్క చేయకుండా ఆ అమ్మాయిని నానాహింసలు పెట్టి చివరికి ఆ అమ్మాయి ప్రసవ వేదన పడుతున్నా కూడా హాస్పిటల్కి నేను రానని చెప్పి మొరాయించుకొని ఇంట్లో కూర్చొని ఆ బిడ్డ మొహం కూడా నేను చూడనని కూర్చుంటుంది అత్తగారు. చివరికి చూసి 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 మామగారు ఒకరోజు ఆ బిడ్డని ఇంట్లోకి రానివ్వకపోతే గుమ్మం దగ్గర నిలబెట్టి, నువ్వు రావద్దు ఇంట్లోకి అని చెప్పేసి మొరాయించుకొని గుమ్మం దగ్గర ఉంటే పాట్మన్ లాగి పెళ్ళాన్ని ఒకటి కొట్టాడు. నన్నెందుకు కొట్టారంటే,
ఏమే, పెళ్లి చేసుకొని నీ ఇంటికి నీ కోడలు వస్తే నీ బిడ్డలాగా నువ్వు ఆదరించడం మానేసి, నేను చూస్తున్నాను, నేను ఇన్ని రోజులు సహించాను, నువ్వు మారుతావని, కానీ నీలో మార్పు రాలేదు. నీ కొడుకు నీ చుట్టూ తిరిగాడు అంటే పెళ్ళం లేనప్పుడు తిరిగాడు. ఇప్పుడు కూడా నువ్వెందుకు ఆ కోణంలోంచి నువ్వు ఆలోచిస్తున్నావు? ఇకనైనా మా అమ్మకి రెస్ట్ ఇద్దాము, మా అమ్మ కాస్త రెస్ట్ తీసుకుంటుంది, ఇన్నాళ్ళు నా కోసం శ్రమపడింది, ఇప్పుడు తను రెస్ట్ తీసుకొని అని చెప్పి తన పెళ్ళానికి పనులు చెప్పుకుంటున్నాడని నువ్వెందుకు ఈ కోణంలోంచి నువ్వు ఆలోచించవు? నీ కొడుకు నీ గురించే కదా ఆలోచిస్తున్నాడు. ఆ రోజు నీ చుట్టూ తిరిగి నీ గురించి ఆలోచించాడు, ఈరోజు నీ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వెందుకు ఇలాగ ఆలోచిస్తావు అనేటప్పటికి అప్పటికి జ్ఞానోదయం అవుతుంది ఆ తల్లికి. అలాంటి క్యారెక్టర్ ఒకటి నేను చేశాను ఒక సినిమాలో. అప్పటి నుంచి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అత్తాకోడళ్ళ మధ్య ఎలా ఉండాలి, వాళ్ళిద్దరూ ఎంత ఆనందంగా ఉండాలి, ఇంట్లో ఎంత అన్యోన్యంగా ఉండాలి అనేది ఇద్దరూ కలిసికట్టుగా ఆ సంసారాన్ని ముందుకు నడిపిస్తే ఎంతో హ్యాపీగా ఉంటాయి కుటుంబాలు. చీటికి మాటికి అలిగి పుట్టింటికి వెళ్ళిపోతాననే కోడలు, పోతే పో నీకేంటి, నాకేంటి లెక్క, నా ఇంట్లో నేనుంటానని అత్తగారు, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు కొత్తగా పెళ్ళై వచ్చిన అమ్మాయి కొడుకు ఆనందంగా ఉంటారు. వాళ్ళ చిన్నవాళ్ళు, వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో సరదాలు ఉంటాయి, బయటికి వెళ్ళాలనిపిస్తుంది, వాళ్ళ సరదాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి మనం కొంచెం ప్రైవసీ ఇవ్వాలి, అంతే తప్ప ప్రతి దాంట్లోనూ మనం దూరిపోకూడదు. వాళ్ళిద్దరూ ఒక్కగా కూర్చొని ఉంటే మధ్యలో మనం వెళ్ళిపోయి ఏదో మాట్లాడడం, అది మంచి పద్ధతా చెప్పండి? మన చిన్న వయసులో మన భర్తలతో మనం ఎలాగా మెలిగాం, ఆ రోజుల్లో అంటే ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు కాబట్టి ఎప్పుడో రాత్రికి మనకు ఒక ప్రైవసీ దొరికేది. కానీ ఇప్పుడు అలా కాదే, ఎవరి కుటుంబాలు వాళ్ళే, ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఇంట్లో ఎవరు ఉంటారు? ఇంకా నీ కొడుకు కోడలు నువ్వు మీ ఆయన, లేకపోతే ఇంక ఉంటే ఆడపడుచులు ఎవరు ఉంటారు? ఈ చిన్న కుటుంబంలో పెద్దదానిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, ఉండనివ్వండి, కాసేపు మాట్లాడుకోనివ్వండి. వాళ్ళు మాట్లాడుతుండే అమ్మో నా గురించే మాట్లాడేస్తుంది, నా గురించే ఏదో చెప్పేస్తుంది అని ఎందుకు అనుకోవాలి మనం? అది తప్పు. ఆ అమ్మాయి దేని గురించి మాట్లాడుతుందో, తన మొగుడితో తను ఏం చెప్పుకుంటుందో, వాళ్ళ మధ్య ఎన్నో విషయాలు ఉంటాయి, వాటిల్లో మనం తలదూర్చకూడదు. వాళ్ళు ఎక్కడికైనా వెళుతున్నారనుకోండి, సాయంత్రం వెళ్ళి రండమ్మా అని చెప్పాలి. వెళ్ళండి అమ్మా, నన్నెందుకు రమ్మంటారు అని మనం అనకూడదు. వాళ్ళు చిన్నవాళ్ళు, కొత్తగా పెళ్ళయి వచ్చిన వాళ్ళు, వాళ్ళకే తెలుస్తుంది జీవితం అంటే ఏంటనేది. తర్వాత ఇంట్లో అందరూ కలిసిపోతారు. ఇప్పుడే మీరు ఇవన్నీ వాళ్ళ మీద ఆంక్షలు పెడితే వాళ్ళు ఎలా బ్రతుకుతారు చెప్పండి, వాళ్ళు ఎలా ఆనందిస్తారు చెప్పండి? కొత్తగా పెళ్ళైన జంట ఇంటికి వచ్చింది అంటే వాళ్ళు ఎంత సుఖంగా ఉండాలో మనం ఆలోచించాలి, వాళ్ళని ఎలా సుఖపెట్టాలనేది కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనకు ఆనందం. మనం పెద్దవాళ్ళం, మనం ఇంట్లో కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, అవన్నీ మనం సర్దుకుపోతూ ఉండాలి. కోపం వచ్చిందనుకోండి, కాసేపు మౌనంగా ఉండండి, మాట్లాడడం మానేయండి, సైలెంట్గా ఉంటే మన కోపం అదే అణిగిపోద్ది. ఎవ్వరింట్లోనూ గొడవలు ఉండవు, కావాలని ఎవరు గొడవలు పెట్టుకోరు. ఏదో చిన్న చిన్న తగాదాలు వస్తే అవి చిలుకు గాలివాన్లు చేయకండి, పెద్దవి చేయొద్దు, అక్కడికక్కడ అని చేయండి. కొడుకు రాగానే ఇలా కూర్చొని ఏమ్మా అలా ఉన్నా అంటే, ఏమీ లేదు, ఏముంది నా బతుక్కి, నీ పెళ్ళం ఉంది కదా, ఎందుకు చెప్పండి? పొద్దస్తమానం కష్టపడుతున్న కొడుక్కి నవ్వుతూ వెళ్ళి రా నాన్న అని చెప్పి ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి తర్వాత ఎప్పుడన్నా చెప్పు, అప్పుడే ఎందుకు గుమ్మంలోనే ఎందుకు చెప్పాలి? లోపలికి వస్తే ఇంకా ఆ పెళ్ళాం మొహం ఇలా పెట్టుకొని అలా ఉన్నా, ఏముంది, ఉంది కదా మీ అమ్మ నా పాలిటీ, ఇలాగో ఇది చేసింది అది చేసింది, ఇలాగ ఎందుకు? ఆఫీస్లోనూ అతను నానా అవస్థలు పడి సక్రమంగా అక్కడ వర్క్ చేయలేక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ పోరైతే ఏ భర్త సుఖంగా ఉంటాడు చెప్పండి? ఏ కొడుకన్నా ఆనందంగా ఉండగలడా? ఇది ఏమవుతుందంటే చివరికి రాను మెంటల్ అయిపోయి ఎప్పుడు మనం బాబోయ్ ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోదామన్నంత తారస్థాయికి ఈ అత్తా కోడళ్ళు తీసుకొచ్చేస్తారు చివరికి అతన్ని. కానీ కొంతమంది కొడుకులు ఏం చేస్తున్నారంటే, నేను చూసినంత వరకు ఇటు తల్లిని కష్టపెట్టకుండా భార్యని కష్టపెట్టకుండా సమంగా అలాగ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అది మంచి పద్ధతి అంటాను నేను. తల్లి చెప్పిందని తల్లి మాట విని పెళ్ళాన్ని తిట్టేసి, పెళ్ళని చెప్పిందని తల్లి మీద కోపడి, ఈ మంచి పద్ధతులు కావు. బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇటు తల్లి ప్రేమని అటు భార్య ప్రేమని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి భర్త అనేవాడు. అంతే తప్ప వీళ్ళేదో చెప్పారని వాళ్ళేదో చెప్పారని వెళ్ళిపోదాం పద అని వేరే ఎక్కడికో వెళ్ళిపోతే అది పద్ధతి కాదు. రేపు నీకు పిల్లలు పుడతారు, నీకు ఒక అత్తగారు వస్తారు,
అప్పుడు ఆ ఇంట్లో నీ పిల్లలకి పెళ్ళయిన తర్వాత ఆ ఇంట్లో ఎలా ఉంటారనేది కూడా నువ్వు ఆలోచించాలి. నీకు బిడ్డ పుట్టింది, కూతురు పుట్టింది, నువ్వు ఎక్కడికో ఇచ్చి పెళ్లి చేసావు, ఆ పిల్లకు ఒక అత్తగారు, వాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తే అప్పుడు నువ్వు బాధపడవా? అప్పుడు నువ్వు ఆలోచిస్తావు, ఓ నా అత్తగారితో నేను ఇలా చేశాను, అది నేను చేసిన తప్పు. అప్పటికేముంది, చేతులు కాలిపోయాయి, అప్పటికి అన్నీ చక్కబడిపోయి నీ మట్టు నువ్వు వచ్చేసా, ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు, బతుకులు వేరైపోయాయి. ఇది పద్ధతి కాదు. అన్యోన్యంగా ఉండాలి. అత్తాకోడళ్ళు ఇద్దరు చక్కగా పాలు నీళ్ళలా కలిసిపోయి ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకొని, ఆ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చింది, సరే పోనీ చిన్నది, మనకన్నా చాలా చిన్నది, చెప్పిన మాట మనం విందాం, ఒకవేళ నీకు నచ్చలేదా, అది కాదమ్మా అని నెమ్మదిగా సామరస్యంతో మంచి మాటలతో చెప్పండి, వింటారు. అంతేకాని నువ్వు ఇలా చేస్తున్నావు ఎలాగా, నోను నేను విన్నా అని అనకూడదు. మనం పెద్దవాళ్ళం, మనకి ఓర్పు సహనం ఉండాలి ఎప్పుడు కూడా. అత్తాకోడళ్ళు ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబంలో ఎంత స్వర్గం కనిపిస్తూ ఉంటుందంటే అంత స్వర్గం కనిపిస్తూ ఉంటుంది. ఆనందంగా హ్యాపీగా ఉంటారు ఆ కుటుంబం.